ఏం యాహ్! చేస్తుంటావు? నేను కూలీలు మామూలు కూలీనాలు చేసుకుంటా. హ్మ్. ఎట్లుంది రేవంత్ పాలన? రేవంత్ రెడ్డి ఏదై అన్న కాడికి మస్తుగా పొనుకుండు వచ్చిండు రాజకీయమని తిరిగిండు. ఇది చేపిస్తా, అది ఇప్పిస్తా, మహిళలకు పింఛన్లు ఇస్తా, 2000లకు 4000 ఇస్తున్నాడు. అది పోయింది. 4000లకు 6000 ఇస్తాను. ఇది ఉంది. ఆయన చేసింది ఏంటో ఒక బస్ ఫ్రీ పెట్టిండు. ఆడోళ్ళకి ఇద్దాలు పెట్టిండు. హ్మ్. అంతకు తప్ప ఏం లేదు. మనం సంబరం సంబరం చేసుకుంటుంటే మేము ఏడుపులు వింటున్నాం కానీ ఆయన సంబరాలు మా ఆయన చెప్పి మాకు ఆయన సంబరాలు చేసుకుంటూ అనుకుంటున్నాడు కానీ మాకు ఏడుపులు వస్తున్నాయి. హ్మ్. ఆయన చేసే పనులు గట్లున్నాయి. హ్మ్. పాపం కేసీఆర్ అప్పుడు ఉన్నాక ఇది హోదా మాకు ఇంతో అంత ఈ కాలం అయింది. కేసీఆర్ ఉండగా మా ఇంతో అంత మా వరకు మేము బతికినాం కానీ ఈ రేవంత్ రెడ్డి అయితే ఎప్పుడు వచ్చిండో మాకు బాగా మాకు లత్త కొట్టిందో మా నాయన ఊళ్ళో వచ్చిందో మాకు అన్ని లత్త కొట్టినట్టే ఉన్నాయి. ఈ రేవంత్ రెడ్డి ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, ఆటోలకు 12,000 ఇస్తాడు, మహిళా సంఘం వాళ్ళకి పైసలు వేస్తాడు, ఎన్నో చెప్పుడు ఏదీ లేదు సార్. హ్మ్. అంత ఒట్టిది అన్ని మాటలు. సంబరం సంబరం అంటే ఆయన సంబరం చేసుకుంటుండే కానీ మాకైతే ఏ సంబరాలు ఏడుపు తప్ప ఏది లేదు సార్. హ్మ్. అంతే ప్రజల్ని సార్. ఏడిపించి సంబరాలు చేస్తారు. అదే సార్ ఆయనకున్నదే గది. ఏమనుకుంటారు ప్రజలు మరి? ప్రజలేంది ఏడుస్తున్నారు. ప్రజలకు ఇది ఇస్తాను, అది ఇస్తాను, మళ్ళీ ఎట్లా వస్తాడు ఏదో అంటారు సార్. ఇక వాళ్ళది వీళ్ళది ఏదో అంటారు కానీ మళ్ళీ సార్ అయితే రేవంత్ రెడ్డి రాడు. నేను గ్యారంటీ చెప్తున్నా. గ్యారంటీ చెప్తారా? గ్యారంటీ చెప్తున్నా. ఆ. నా ఎందుకు రాడే? రాడు. ఏం చేసిండని వస్తాడే. ఏం చేస్తున్నాడు హ్మ్. గట్లా ఒక ఇట్లా సంఘం పోదామంటే రోడ్డు హ్మ్. మొన్న నేను పడ్డా. నా పరిస్థితి ఏందాడా హ్మ్. ఎవరు చూడాలి నన్ను? హ్మ్. ఒకరోడు ఆ సంఘం పోతుడే మీ ఊరు నుంచి వస్తాడు కానీ ఎమ్మెల్యే ఆయన నడిగిపోండి. ఎవరు ఎమ్మెల్యే? ఎమ్మెల్యే ఈ అనిల్ రెడ్డి ఆ. ఆయన నడిగిపోండి. ఆయన ఏడ దొరుకుతాడు? మేము ఏడని అడుగుతాం చెప్పు. ఒక అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి మాకు. హ్మ్. మాకు అట్లాంటి పరిస్థితులు సార్. అంతవరకు నేను నా ఈ సహజం పాలన ఏం చక్కగా లేదా? ఏదీ లేదు సార్. ఆ. ఏది లేదు మాకు. మేము చూసినంత నేను 60 ఏళ్ళకి వచ్చినా ఆ. ఇంతవరకు ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ ఏం చేశారు? ఆ. పాప ఇంద్రమ్మంగా ఇండ్లు ఇచ్చింది, గది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కరెక్టే. హ్మ్. గవి ఇచ్చింది. ఈ రేవంత్ రెడ్డి ఏదీ లేదు. ఆ. ఉన్నీళ్ళు కూలగొడుతున్నట్టు. ఆ ఉన్నీళ్ళు ఆ సిటీలో చూడిపోవు సార్. సిటీలో మొత్తం కూలగొట్టి ఏడుతున్నారు. తలకాయలు వాళ్ళు కొట్టుకొస్తారు. ఒక్కొక్కడు ఆత్మహత్యలు చేసుకొని వస్తారు సార్. ఇండ్లు లేక బాధపడి రోడ్ల మీద కసర పట్టీల పండి వంతురు సార్. ఆ పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డికి మంచిగా అనిపిస్తుందా? అదొకటి ఆలోచించుకోవాలి సార్. ఎవరే కానీ రేవంత్ రెడ్డి పాపం కేసీఆర్ అంతగానం చేయలేదు సార్. హ్మ్. పాపం ఎన్నో గరీబులు ఉంటే పురం బుక్కులు నా ఇంటి కట్టుకుని అని ఒప్పుక పెట్టిండు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిండు మొత్తం కూలగొట్టిండు సార్. ఆ. ఇప్పుడు అలా పరిస్థితి కసర పట్టీల పండి వంతురు సార్. హ్మ్. ఆ. ప్రజలు ఎందుకు తిరగబడుతుర్రు? చాలా చోట్ల తిరగబడుతురట. తిరగబడుతున్నారు. మంచి పనులు చేసి ఎందుకు తిరగబడతారు సార్? హ్మ్. నువ్వు మంచి చేయి ఎందుకు తిరగబడతారు? కేసీఆర్ అయినా నువ్వైనా మంచి పనులు చేస్తే ఎందుకు తిరగబడతారు? ఎందుకో కేసీఆర్ మాత్రం తిట్టక మరి రేవంత్ రెడ్డికి నిద్రపట్టదు. ఇది గ్యారంటీ. ఎందుకే? ఎందుకో మరి ఆయన కేసీఆర్ని తిట్టది, రేవంత్ రెడ్డికి నిద్రపట్టదు. ఎందుకు తిడుతున్నట్టు మరి? ఏమిటి తిడుతున్నా నాకు అర్థం కాదు. హ్మ్. కేసీఆర్ రేవంత్ రెడ్డి కుట్రేంది? నాకంటే పైన చేసుకుని మేడి చేసుకుని ఆడు చేసుకుని హైదరాబాద్ చేసుకుని ఇవన్నీ మంచిగా చేసుకోవచ్చు. నేను చేయలేకపోతున్నా ఒకటే దడిపోయిన నా వరకు నేను అనుకుంటున్నాను. హ్మ్. నేను చేయలేను, అంత పెట్టలేను అనుకుంటున్నాను. అందుకే అంతే. తిడుతుందా? అందుకే తిడుతున్నాను సార్. రేవంత్ రెడ్డికి ఆయనకు ఒక రోజుకు ఒక మాట అనేది ఆయనకు నిద్ర పట్టదు. ఆ. అది రేవంత్ రెడ్డి పని. ఆ. అది ఇవన్నీ సార్. బాగానే తెలుసు మీకు, చూస్తా ఉంటారా టీవీలలో? మరి చూసి ఏం చేయగలుగుతాం సార్ మేము? చూసుకుని ఇట్లా బదారకుండా కూర్చున్నాం పంటలు లేక. ఆ. అది సార్ మా పరిస్థితి. ఆ. అది సంవత్సర పాలన బాగాలేదంటావు. బాగాలేదు సార్. ఏది బాగాలేదు. చూస్తే ఊరు దిక్కు చూస్తే కానొస్తలేదు సార్. మా ఊరు పరిస్థితి ఒక ఇట్లా ఉంది సార్. హ్మ్. మా ఊళ్ళోనే కదా చుట్టుపక్కల ఊర్లు అన్నీ అట్లే ఉన్నాయి సార్. హ్మ్. నువ్వే ఊరు పైల్మానపురం పో, రేపాక ఓ, ఇట్లా ఒలిగొండ ఓ, మల్లెపల్లి ఓ, ఈ ఊర్ల పండు ఇదే పరిస్థితి. రేవంత్ రెడ్డి అంటే వాళ్ళు మంటారు సార్ ఇప్పటికైనా. ఎందుకే? ఎందుకు అంతలో వేసిండు మరి ఆయన? ఎందుకు మంత్రం పాపం కేసీఆర్ అనలేదు. ఎందుకు అనలేదు హ్మ్. ఆయన? మరి ఈయన ఎందుకు అంటారు? హ్మ్. ఏమిటి మంచి పని చేస్తే మంచిగానే అంటారు సార్. మరి మార్పు కావాలనుకున్నారు కానీ. మార్పు అంటే ఏం మార్పు చేస్తుంది? ఏం మారుతుంది? హ్మ్. ఇంకా 5 ఏళ్ళ దాకా ఆయన అధికారం ఉంటుంది. ఆయన మేమేం చేయగలుగుతాం? హ్మ్. ఏం చేయలేము. హ్మ్. నడవని గట్లే ఊపుకుని గిట్లే బదారకుండా కూర్చున్నాం సార్. మా బాగా ఇండ్లు లేవు సార్. మాకు గట్ట వయసు పడుతుంది. హ్మ్. ఇది కవర్లు కప్పుకొని ఆనకాలం కవర్ పట్టుకొని ఇండ్లలో పండుతున్నాం. కవర్లు కప్పుకొని ఇండ్లు ఇస్తాం అన్నాడు. ఇండ్లు లేరు అనుకో ఇండ్లు ఇస్తాం అన్నాడు. అన్నీ అన్నాడు. ఏ లేదు. ఉన్న గుడిసెలు గుల కొట్టుకుని సప్పుడు బదారా పండుతున్నాం. గదే సార్. ఇక మాకు ఏది లేదు, ఏది ఇయ్యలే. అయినా మాకు ఎక్కడేం పెట్టలేదు. నమ్మకం ఉందా పోనీ ఇస్తాడు చేస్తాడని? అప్పుడు నమ్మకంగా చెప్పిండుగా. ఆ. నమ్మకంగా చెప్తేనే కదా మేము ఆయన దిక్కు తిరిగింది. ఆ. మేము నమ్మకంగా చెప్తేనే ఆయన దిక్కు తిరిగినాం. రాత్రి బాగా నిద్రలు కాసి ఆయనకు ఏదో చేసి ఆయన గెలిపించుకున్నాం. ఆ. లేదు మాకే చేయించుండు. ఇప్పుడు ఏం చేయగలుగుతాం సార్? మేము ఎవరిని అడుగుతాం? మేము గరీబులం. అవ పొద్దుకు ఇండ్లు సరిగా లేవు మాకు. హ్మ్. కవర్ కప్పుకొని పంతున్నాం. ఓట్లేసింది మీరేగా, ఎందుకు అడగద్దే? ఏమన్నా ఏడున్నా అని అడుగుతాను. నేను పోయి అడుగుతాను ఆయన దగ్గరికి పోయి. ఆ. ఓ ఎమ్మెల్యే ఏమన్నా కలిసి ఏం సార్ అంటే ఇట్లా ఆగంటాడు, అవతల పడతాడు. ఇక ఏం చెప్తాం? ఇక మేము అంతే. అంతే సార్. ఏం లేదు. ఈ ఊరు పరిస్థితికి ఇది సార్. ఏం చేయలేరు రేవంత్ రెడ్డి మాకు. హ్మ్. ఏ రైతు బంధు అన్నది రైతు బంధు పోయింది. మహిళా సంఘాలకు పైసలు వేసిన అది పోయింది. హ్మ్. ఈ పింఛన్లకు 2000కి 4000 అంటూ అది పోయింది. ఆ 4000కి 6000 అది పోయింది. హ్మ్. ఏది లేదు సార్. ఇక హ్మ్. అంత ఇది నా సంగతి ఇంతే.
ఇంతవరకే సార్. నమ్మకం పోయిందంటవా నమ్మకం రేవంత్ పోయింది. పైన, ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ పైన? రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ మీద మాకు నమ్మకమే లేదు సార్. ఇప్పటికి నమ్మకం లేదని చెప్తున్నాగా. లేదు మాకు నమ్మకం మళ్ళీ రాదంటావు కాంగ్రెస్? రాదు, గ్యారంటీ ఆ, రాదు. ఇప్పటికే రేవంత్ రెడ్డి గురించి చాలా మంది లంబడోళ్ళు అర్జెంట్ చాలా మంది అనుకుంటారు సార్. రైతులు ఏడుస్తున్నారు ఇంతకు. ఆ, రైతులు కూడా ఇప్పటికి కూడా కరెంట్ సరిగ్గా వస్తలేదు. ఉమ్. ఇప్పటికి కూడా కరెంట్ సరిగ్గా మరి వస్తుంది. రైతులు నడిపిస్తే మంచిదా రైతులు ఇక ఆయనకి మంచిదే. ఆయనకు సంబరాలు ఉన్నాడు కదా, ఆయన సంబరాలు చేసుకుంటున్నారు. రైతులు పొలాల పంట ఏడుస్తున్నారు. ఆయనకు సంబరాలు మంచిగానే ఉంటాయి, కానీ రైతులకు లేదు ఆ సంబరాలు. ఆయన వరకు వాళ్ళ పార్టీ వరకు ఆ బంధువుల వరకు సంబరాలు, ఇతరులకు లేదు సార్. లేదు. ముఖ్యమంత్రి నేను ఏడానని పోయి ఏడ చెప్తా కరెక్టే మాట్లాడతాం. మా సొంత గరీబులం కరెక్ట్ ఎదిరించి మాట్లాడతాం, కానీ మాకు ఏడ దొరుకుతుంది సార్. మా పరిస్థితి ఏంది ఒకసారి వచ్చి చూడు సార్. మా పరిస్థితి ఇంతగానం చెప్పినావు, ఎన్నో చెప్పినావు, నువ్వేం చేసినావు అడిగే అధికారం మాకు లేదా? రేపు ఓట్లు అని ఎట్లా వస్తాడు సార్? అది మా పరిస్థితి. ఓట్లు వేసి వచ్చినాడే అడుగుతాం, అప్పుడు చెప్తాం. ఏది మేము ఇప్పుడైతే ఏం చేయలేము కదా సార్. అది నా పరిస్థితి. పథకాలు వస్తున్నాయా రేవంత్ రెడ్డి పాలన? ఏం లేదు సార్. ఒకటి 3% పెట్టిండు. ఆయన చెప్పిన 6 గ్యారంటీలు ఒక్కటి కూడా సంవత్సరం అయిపోతుంది, ఏది లేదు. 6 గ్యారంటీ 426 గ్యారంటీలు చెప్పిండు. ఇంతవరకు సంవత్సరం అయిపోయింది, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేసినది ఒకటే ఒకటి. ఆయన కరెంట్ అన్నాడు, అందరికి కూడా అది రాలేదు. కొంతమందికి మాకు రాలే అని మొత్తుకుంటారు. మళ్ళీ ఒకటి గ్యాస్ అంటుండు, అది పడుతున్నాయా పడతలేవా, మాకు వల్లే అది కూడా అంటున్నారు. అది మోసమే ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు బంధు ఇంతవరకు వెయ్యలేదు, అది రైతులను మోసం చేసినట్టు. మళ్ళీ ఒకటి ఇది కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు, అది లేదు. పింఛన్లు 4,000 ఇస్తా అన్నాడు, అది లేదు. ఒక్కొక్కరు భర్తలు కోల్పోయి 3-4 ఏళ్ళు అవుతుంది. ఈయన వచ్చి కూడా రాగానే ఇస్తా అన్నాడు, అది లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంతవరకు రాగానే 3 నెలల 90 రోజులలో అన్ని కంప్లీట్ చేస్తా అన్నాడు, ఇంతవరకు ఇండ్లు లేవు. అది ఒకటి లేదు. ఇప్పుడు మళ్ళా రుణమాఫీ అందరికి గానే కాలే, ఏదో కొంతమందికి చేసిండు. చాలా వరకు అది ఉన్నది, అట్టనే ఉన్నది, అది మిగిలిపోయింది. అది ఒకటి ఉన్నది. మళ్ళీ ఒకటి రైతు కూలీలకు 12,000 వేస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. 500 బోనస్ ఇస్తున్నామని అంటారు, కానీ అది కూడా సరిగ్గా ఏది లేనట్లు. ఏమీ లేదు ఇప్పటిదాకా, అయితే ఏమీ లేదు ఇప్పటిదాకా, ఏం లేదు. ప్రజాపాలన లేదు. ప్రజాపాలన అంటే తీసుకపోతే వాడ పెడతావు, చేతకొని వేస్తున్నావు, ఎవరికి సాయం చేస్తున్నావు. మళ్ళీ ఒకటి రాగానే ఇది ధరణి తీసే తొంగలో వస్తాను. ఇంతవరకు చాలా మందికి ఆ ధరణి వల్ల పోయింది, ఆగమైపోయింది. ఇంతవరకు భూములు వాళ్ళ పేరు మీద లేకుండా అయిపోయినాయి, ఆన్లైన్లో లేకుండా ఎంతో మంది మొత్తుకుంటున్నారు, అది ఆగమే అయిపోయింది. అది ఇంతవరకు దాన్ని తెరచలేదు. ఇప్పుడు చెప్తా అప్పుడు చెప్తా అంటుండే. మళ్ళీ ఒకటి ఈ ఆటో డ్రైవర్లకు 12,000 ఇస్తా అన్నాడు సంవత్సరానికి, అది లేదు. ఏది లేదు సార్ ఆయన చేసి. ఫ్రీ బస్సు పెట్టి కూడా ఆటోలలో ఆగం చేసి ఒక్కొక్కరు పాపం మొత్తుకుంటున్నారు, ఆటో డ్రైవర్లు కూడా. వాళ్ళకి ఏది లేదు ఆయన చేసింది, ఇంతవరకు ఏది లేదు, ఎక్కడ లేదు. ఏ మార్పు, గిగే మార్పు, అది ఏది కాలేదు, ఏం లేదు. అదొక మార్పు. ఆ సంబరాలు వాళ్ళు ఎవరికి సంబరం అయిందని సంబరం చేసుకుంటున్నావు నువ్వు? పిచ్చిన వాళ్ళకు సంబరం పడుతుర్రా, ఇండు రాని వాళ్ళు సంబరపడుతుర్రా? దళితుల బంధు దళిత నోట్ల మట్టి కొట్టినవి ఇలా 12 ఆయన 10 లక్షలు ఇస్తా అన్నాడు, నేను 12 లక్షలు ఇస్తా అన్నావు, 12 లక్షలు ఇస్తా అన్నావు. ఇంతవరకు లేకుంటే ఎస్సీ కార్పొరేషన్ ఓపెన్ చేస్తా అన్నావు, అది లేదు, ఇది లేదు. ఇలా ఎస్సీల నోట్ల మట్టి కొట్టినావు, ఇలా ఎస్సీలల్లా వాళ్ళకి ఇంతవరకు ఏది లేదు. దళితులకు చాలా అన్యాయం చేసిండు, ఇప్పటికీ చాలా. మళ్ళీ ఒకటి రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ అన్నావు, ఇప్పటిదాకా అది వచ్చింది. ఇప్పటిదాకా వచ్చి కూడా 6 నెలలు అయిపోయింది, కోర్టు తీర్పిచ్చి అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నావు? రోజులో రాగానే అలా మాటలు పట్టుకుంటున్నావు, వాళ్ళను ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు, ముఖ్యంగా ఎస్సీలను అడుగు దొక్కుతున్నావు. అదైతే ఏమో మరి అది ఇంతవరకు. ఇప్పుడు ఎక్కువ శాతం సార్ ఎస్సీలలోనే ఇండ్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, కొంత బీసీలు ఉన్నారు, అందరు జనరల్ ఉన్నారు కొంతమంది. ఇప్పుడు ఇంతవరకు నువ్వు ఇండ్లు ఇవ్వకపోతే అది ఏంది? వాళ్ళు ఎదురు చూసుకుంటే ఒక్కొక్కరు పరిశాన్ ఉన్నారు. కనీసం పింఛన్లు భర్తలు చచ్చిపోయిన వాళ్ళకి కూడా కనీసం ఇంతవరకు 3 నెలలుగా ఇప్పటిదాకా మొత్తుకుంటున్నారు, వాళ్ళకి లేవు.
ఏది కరెక్ట్ లేదు వాస్తవానికి చెప్పాలంటే. ఎన్నికల ముందు అన్ని చెప్పారు కదా చిచ్చా మరి. ఆ, అన్ని చెప్పిండు, ఇంతవరకు ఏది లేదు. ఆ, ఒక్క హామీ పిరవేరిన ఒక ఇలా రాగానే చెప్పిన దాకా ఏ దాకా పోతున్నావు, ఏ దాకా చూపిస్తున్నావు, ఏది లేదు, అది లేదు, ఇది లేదు. ఇంతవరకు ఆయన చేసింది ఏం లేదు. ఆ ఉత్సవాలు ఏంది, ఎవరికి ఉత్సవాలు అని ఎవరు చేస్తున్నారు, ఎవరు సంతోషంగా ఉన్నారో చెప్పు. రైతులు సంతోషంగా ఉన్నారా, లేకుంటే ఇల్లు లేని వాళ్ళు సంతోషపడతారా? వాళ్ళు సంతోషంగా ఉన్నారా? పెన్షన్ వాళ్ళు సంతోషంగా ఉన్నారా? ఆటో డ్రైవర్లకు 12,000 అన్నావు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? గురుకుల విద్యార్థులకు అదన్నావు. ఏది ఉన్నది, ఏదో అమెరికా వీసా తిప్పిస్తా, నేను 5 లక్షలు ఇస్తా, 10 లక్షలు ఇస్తున్నా, అది రిపోర్ట్ ఫస్ట్ అన్ని తీరులో చెప్పినావు. ఫుడ్ పాయిజన్ అవుతుంది కానీ పిల్లలు చచ్చిపోతారు. అదొకటి కరెక్ట్ లేదు. ఇప్పుడు నువ్వు వచ్చిన కాడికి వెళ్ళి ఎంతమంది పిల్లలు చనిపోయారు పేపర్లు వస్తున్నాము, యూట్యూబ్ లో చూస్తున్నాము. వాళ్ళకి ఇంతవరకు ఒక్కరికన్నా నువ్వు పోయి వాళ్ళ గ్యారంటీ మంచి కుడ్డు పెట్టించే పరిస్థితి లేదు ఇవాళ ప్రభుత్వము. ఇవాళ సంబరాలు ఏమిటికి సంబరాలు చేసుకుంటున్నావు నువ్వు? ఎవరిని సంబరాలు, ఎవరికి సంతోషంగా ఉన్నారని సంబరాలు చేసుకుంటున్నావు? అది ఏదీ లేదు. తెలంగాణ ప్రజలు ఏడిపించి సంబరాలు చేసుకుంటారు. అది అయిపోయింది ఇప్పుడు. అదే ఏడిపే సంబరం అయిపోతుంది నాకు. తెలంగాణ ప్రజలు ఏడిపే ఏడిపే ఈయనకు సంబరం అయిపోతుంది. ఏది ఇవాళ వాస్తవం చెప్పాలంటే ఇవాళ లోకల్ ఎమ్మెల్యేలు ఉన్నారు పాపం, వాళ్ళ పరిస్థితికి రేపు ఏమవుతుంది, నువ్వు చేసే మోసానికి వాళ్ళు బలి అవుతున్నారు, బలి కావాల్సి వస్తుంది. ఏమంటావు? రేవంత్ రెడ్డి వల్ల ఎమ్మెల్యేలు బలి అవుతున్నారు. అవుతారు. మరి ఇప్పుడు ఊర్లలో ఆయన ఎన్నో ఉంటాడు, నువ్వు సెంటర్లో ఆడ కూకుంటే ఇలా వచ్చే ఎమ్మెల్యేలను అడుగుతారు కదా, ఎంపీలను అడుగుతారు కదా. ఇది వాళ్ళకి ఇబ్బంది, వాళ్ళని ఇబ్బందిలో పెట్టినట్టే కదా నువ్వు హామీ ఇచ్చి. ఏది ఒక్క హామీ అన్న నెరవేరలేదు ఇప్పటిదాకా. మరి ఎందుకు ప్రజల ఇబ్బందులు తెలుసుకుంటలేడా రేవంత్ రెడ్డి, ఎందుకు అట్లా? ఇక ఆయన ఏమంటే చూడు, అలా కేసీఆర్ ఆయన కాదు ఒక్కటే, కేసీఆర్ని తిట్టుడు ఒకటి తప్ప ఆయన చేసే పని ఏం లేదు. అంతేనా? ఏ మీటింగ్ పెట్టినా కేసీఆర్ ను ఆయన కంపల్సరీ ఆచేయాలి. ఆయన ఆచేయని నేను నిద్రపట్టాడు ఎప్పుడు తిట్టుడేగా. ఒక ఆయన అన్నాడు, వెంకయ్య నాయుడు పాపం మొన్న ఎన్నో మీటింగ్లో పెడితే అట్లా మాట్లాడుకోవద్దు అన్నాడు. కనీసం మళ్ళీ చూసి మళ్ళీ ఒకటి ఈయన కూడా ఆయన ఎవరు జైపాల్ రెడ్డి ఎంత మంచిగా ఆయన మాట్లాడుతుంటా కూడా తింపు ముంగడికెళ్ళి వెళ్ళబుద్ధి కాకపోయాడు. ఆయన చూసాను, నేర్చుకో, ఆ మాటలు బంద్ చేసేయి, పని చేయి, ఇస్తాను అన్ని ఇచ్చేసేయి, అది ఉండాలి. ఒకటి ఏది హామీ సరిగ్గా లేదు, ఇబ్బంది పెడుతున్నావు జనాలను. సంవత్సరం దాటుతుంది, సంవత్సరం ఏం చేసినవా నువ్వు ఉత్సవాలు చేసుకుంటావు, పద్ధతి కాదు కదా.